నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోతోంది పోలవరం. సరైన ప్రణాళిక లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రాజెక్ట్ దగ్గర వర్క్ జరుగుతున్న తీరు చూస్తుంటే 2019 నాటికి పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు కల నెరవేరేలా కనిపించడం లేదు. డిజైన్లు రాని నిర్మాణాలను పక్కన పెడితే ఆమోదం వచ్చినా అడ్డంకుల్లేని పనుల్లోనూ వేగం పెంచే ప్రయత్నం ఏమాత్రం కనబడడం లేదు. 2013 మార్చి 8న మొదలైన పోలవరం పనుల్లో ఇప్పటి వరకు అయ్యింది 20% పనులు మాత్రమే. ఎందుకిలా జరుగుతోంది? ఎక్కడ లోపం ఉంది? అసలు పోలవరం ఎప్పటికవుతుంది? పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటిది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వేల కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, పారిశ్రామిక అవసరాలతో పాటు తాగునీటిని అందించే ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును త్వరితగతిగా పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలాగే ఎన్టీవీ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ ఉంది. ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తి చూపుతూ ఉంది. 3 నెలల క్రితం ఇదే ప్రదేశంలో పోలవరం పనుల పురోగతి గురించి వివరించిన ఎన్టీవీ మరొకసారి 3 నెలలు తిరగకుండానే ప్రాజెక్ట్ సైట్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ఆ పనుల్లో పురోగతి ఎంత, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ప్రకారం పోలవరం ముందుకు వెళుతుందా లేదా, ప్రభుత్వం చెబుతున్నట్టుగా 2018 కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అంతా సిద్ధమైందా లేదా అనే విషయం గురించి ఈరోజు ఈ పోలవరం సైట్ విజిట్లో చూసి తెలుసుకుందాం. పోలవరం పేరుకు తగ్గట్లే ఆంధ్రప్రదేశ్కు ఇది వరమే. 7.5 లక్షల కొత్త ఆయకట్టు, 13 లక్షల ఎకరాల స్థిరీకరణ, విశాఖ తాగునీటి అవసరాలు, 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి పోలవరం లక్ష్యాలు. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించేది పోలవరం నుంచే. స్వాతంత్ర్యం రాకముందే ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని ఆలోచన ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక పోలవరానికి ప్రాణం వచ్చింది. ఫైళ్లలో మగ్గిన ప్రతిపాదనలు భూమి మీదకొచ్చాయి. కుడి, ఎడమ కాలువలు దాదాపు పూర్తి చేశారు వైఎస్ మరణం తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ వేగం తగ్గింది. రాజకీయాలు, రాష్ట్ర విభజన కారణాలు పోలవరాన్ని కమ్మేశాయి. విభజన అనంతరం పోలవరం ప్రాధాన్యత ఎంతో ఏమిటో పాలకులకు తెలిసొచ్చింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి జాతీయ హోదా ఇస్తూ విభజన చట్టంలో చేర్చింది. నిధుల కొరత లేని ఏకైక ప్రాజెక్ట్ ఇది. నుంచి పోలవరం పనులపై చంద్రబాబు దృష్టి సారించారు. కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్తో వస్తున్న ఇబ్బందులను సమీక్షించిన చంద్రబాబు కొన్ని పనులను సబ్ కాంట్రాక్టర్లకు కూడా అప్పగించారు. అప్పటి వరకు తట్ట మట్టి కూడా తీయని పనుల్లో పురోగతి కనిపించడం మొదలైంది. ఏడాదిన్నరగా చూస్తే పోలవరం పనుల్లో ప్రగతి బాగానే ఉంది. కానీ 2018 నాటికి గ్రావిటీతో 2019కి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. పోలవరం పురోగతిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్న ఎన్టీవీ 3 నెలలు కూడా తిరగకుండానే మరోసారి ప్రాజెక్టు సైట్కు వెళ్లింది. ప్రస్తుతం పోలవరంలో జరుగుతున్న పనులను పరిశీలించింది. ప్రస్తుతం మనం చూస్తున్నది పోలవరం నిర్మాణంలో కీలకమైన స్పిల్ ఛానల్. స్పిల్వేలో నిండిన నీటిని తిరిగి గోదావరిలోకి వదలడానికి ఉపయోగించేది ఈ స్పిల్ ఛానల్. కిలోమీటర్ వెడల్పు, దాదాపు 3 కిలోమీటర్ల పొడవుండే ఈ స్పిల్ ఛానల్ పనులు గత 3 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఎప్పటికో పూర్తి కావాల్సిన ఈ స్పిల్ ఛానల్ మట్టి తవ్వకం పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. గోదావరిలోకి నీళ్లు రావడంతో ఈ సీజన్లో ఇప్పటికీ ఇంతవరకు పనులు ముగించేశారు. చూస్తే లోపల ఒక ట్రక్ కూడా తిరగడం లేదు. కేవలం కుడి, ఎడం వైపు ఉన్న కొండలను తొలగించే కార్యక్రమం మాత్రమే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జాప్యం జరగడం వల్ల ప్రాజెక్టు మొత్తం పని మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ పనులు ఎప్పుడు జరగాలి, ఎంతవరకు జరగాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది కిందట పూర్తి కావలసిన స్పిల్ ఛానల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. స్పిల్ ఛానల్లో ఇప్పటి వరకు 80% పనులు జరిగాయి. గోదావరికి నీళ్లు రావడంతో నెల రోజుల నుంచి పనులు పూర్తిగా ఆగిపోయాయి. మట్టి తీయాల్సిన ప్రాంతంలో నీటి ఊట వచ్చింది. స్పిల్వేలో వర్షం పడింది కదండి. వర్షం పడింది, అంతా బ్లాక్ అవుట్ ఆన్ సాయిల్, టోటల్లీ
సబ్మర్జ్ అయిపోయింది ఏరియా, తవ్విన ఏరియా అంతా. కనుక ఇప్పుడు చేయలేము మనం. అందుకోసమని ఈ సీజన్లో నవంబర్ దాకా స్పిల్వేలో చేయం. అందుకని సైడ్లో చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైతే రాక్ కటింగ్ ఉంది, బెంచింగ్ ఉందో అటు చేస్తున్నాం. గోదావరికి నీళ్లు వస్తే ఇలాగే జరుగుతుందని అధికారులకు తెలుసు. ఆలోపే స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోయారు. ఇప్పటికి 2 సార్లు స్పిల్ ఛానల్ పూర్తి చేయాల్సిన టార్గెట్ ను మార్చుకున్న అధికారులు మూడోసారి కూడా దాన్ని చేరుకోలేకపోయారు. ప్రస్తుతం అక్కడ కొద్ది పనులు మాత్రమే జరుగుతున్నాయి. సర్వే నంబర్ 902లో ఉన్న పెద్ద కొండ స్పిల్ ఛానల్లోకొచ్చింది. 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాళ్లను ఈ కొండ నుంచి తీయాల్సి ఉండగా ఇప్పటికి 83 లక్షల క్యూబిక్ మీటర్లే తీశారు. కొండను తవ్వేందుకు తీసుకొచ్చిన భారీ యంత్రం 3 నెలల కిందట అగ్ని ప్రమాదానికి గురైంది. దానికి ఇన్సూరెన్స్ రాకపోవడంతో ఆ యంత్ర అవశేషాలను అక్కడే ఉంచింది కాంట్రాక్ట్ సంస్థ. పనులకు ఆ యంత్రం అడ్డంగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నారు. కొద్దిగా రాక్ కటింగ్ ఉంది, 80 లక్షల క్యూబ్ మీటర్లు ఉంది. అది కూడా మేజర్ మెషినరీ డ్యామేజ్ అయిన దానివల్ల చేయలేకపోతున్నాం. అదర్వైజ్ ఈ పని చాలా వరకు అయింది. బట్ దట్ విల్ బి కంప్లీటెడ్ టోటల్లీ బై మార్చ్. స్పిల్ ఛానల్లో మళ్లీ పనులు మొదలు పెట్టాలంటే 6-7 నెలలు ఆగాల్సి ఉంది. పనులు మొదలయ్యాక అవి పూర్తి చేయడానికి మరో 6-7 నెలల సమయం పడుతుంది. అది అనుకున్నది అనుకున్నట్లు చేస్తే స్పిల్ ఛానల్ తవ్వడం, అందులో సిమెంట్ కాంక్రీట్తో 16 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్ వేయాల్సి ఉంది. ఇది భారీ టార్గెట్. కానీ గత అనుభవం ప్రకారం చూస్తే అది జరిగే పనేనా అన్న అనుమానం కూడా కలగకమానదు. స్పిల్ ఛానల్ తవ్వకం పనులు ఆరంభం నుంచి ఇబ్బందిగానే ఉన్నాయి. కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ ఈ పనులు చేయలేక చేతులెత్తేస్తుంది. దీంతో త్రివేణి అనే మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించింది ప్రభుత్వం. ఈ సంస్థ పనుల్లో వేగం పెంచినా అనుకున్న ప్రకారం పూర్తి చేయలేకపోతోంది. ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాలు ఆరంభంలో ఉన్నాయి. దీంతో పోల్చుకుంటున్న త్రివేణి సంస్థ స్పిల్ ఛానల్ పనుల్లో వేగం చూపించలేకపోతోంది. ముఖ్యమైన పనులు జరిగాక స్పిల్ ఛానల్తో పని కనుక అప్పుడు చూద్దాంలే అన్న ధోరణి కనిపిస్తోంది. పోలవరం నిర్మాణంలో కీలకమైంది స్పిల్వే. మొత్తం ప్రాజెక్టులో కీలకమైన ఈ నిర్మాణాలు అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా? ప్రభుత్వం విధించిన టార్గెట్ ప్రకారం ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ చేయగలుగుతుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 2018కి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే స్పిల్వే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సీజన్లో మొత్తం వేయాల్సిన కాంక్రీట్ కంటే చాలా తక్కువ మోతాదులో కాంక్రీటు వేస్తున్నారు. దీంతో టార్గెట్ ప్రకారం స్పిల్వే నిర్మాణం జరగడం లేదనేది ప్రస్తుతం వరకు ఉన్న సమాచారం. మొత్తానికి ఇప్పటి వరకు ఎంత వరకు ఈ స్పిల్వే పనులను చేయాల్సి ఉంది, ఇప్పటి వరకు ఎంత చేశారు అనే విషయం ఇప్పుడు చూద్దాం. పోలవరం నిర్మాణంలో కీలకమైనది స్పిల్వే. స్పిల్వే నిర్మాణం కోసం పెట్టుకున్న టార్గెట్లో 2 నెలలు ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి. ఈ ఎఫెక్ట్ 2018లో గ్రావిటీతో నీళ్లివ్వాలన్న చంద్రబాబు లక్ష్యంపై పడే ప్రమాదం ఉంది. అలాగే మొత్తం ప్రాజెక్టు పైన కూడా పడనుంది. స్పిల్వేలో మొత్తం 52 గేట్లుంటాయి. లక్ష్యం మేరకు స్పిల్ పనులు పూర్తి చేయాలంటే నెలకు 1,00,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేయాల్సి ఉంది. కానీ యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో టార్గెట్ రీచ్ కావడం లేదు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ తెప్పించారండి, ఇంపోర్ట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది కాంక్రీట్ పోరింగ్ మెషినరీ ఇంపోర్టెడ్. ఈ ఇంపోర్ట్ చేసిన మెషినరీ కూడా పోర్ట్ నుంచి క్లియర్ కావడానికి కొద్దిగా డిలే అయింది. అది కూడా ఒక కారణం. బట్ నౌ ఆల్ ది మెషినరీ ఈజ్ అట్ సైట్. స్పిల్వేకి సంబంధించిన పనుల విషయంలో ట్రాన్స్ట్రాయ్కి ముందస్తు ప్రణాళిక లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం విధించిన టార్గెట్ ప్రకారం ఇప్పటి వరకు స్పిల్వేలో 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాల్సి ఉండగా 1.27 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మాత్రమే వేశారు. స్పిల్వేలో 35 నుండి 19 బ్లాక్ల మధ్య లోతు ఎక్కువ తీయాల్సి రావడంతో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతానికి ఆ సమస్యను అధిగమించిన కాంక్రీట్ పనుల్లో వేగం పెరగాల్సి ఉంది. ఈ బ్లాక్స్ లో ఈ మధ్యే కాంక్రీట్ వేస్తున్నారు. మిగిలిన బ్లాకుల్లో స్ట్రక్చర్స్ నిర్మాణంలో ఉన్నాయి. డిజైన్స్ అప్రూవల్ వచ్చిన బ్లాకుల్లో కాంక్రీట్ వేసే టెలీ బెల్ట్లు పెంచితే పురోగతి ఉండేది. ఇప్పుడిప్పుడే కొన్ని టెలీ బెల్ట్లు వస్తున్నాయి. అలాగే కూలీల విషయంలో కూడా ఇబ్బందులున్నాయి. డే నైట్ షిఫ్టుల్లో పనిచేసేంత మందిని కాంట్రాక్ట్ సంస్థ సమకూర్చుకోలేకపోతోంది. స్పిల్వేలో వేసే కాంక్రీట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐస్ నీళ్లతో తయారు చేసిన కాంక్రీట్ ను వేయాల్సి ఉంది. సాధారణంగా వినియోగించే కాంక్రీట్ వేస్తే పగుళ్లు వస్తాయి. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో వేసే కాంక్రీట్ నిదానంగా సెట్ కావాలి. ఐస్ వాటర్ లేకుండా మిక్స్ చేసే కంకర్లో వేడి పుడుతుంది. అది త్వరగా గట్టిపడుతుంది. అది ప్రాజెక్టులకు మంచిది కాదు. అందుకోసమే కూల్ కాంక్రీట్ ని వినియోగిస్తుంటారు. పోలవరం ఉష్ణోగ్రతలు 30 నుండి 31 డిగ్రీలు నమోదవుతున్నాయి.
దీనివల్ల కంకర ఇసుక వేడిగా ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. కంకర ఇసుకను చల్లార్చడానికి ఎక్కువ నీరు పోస్తే కాంక్రీట్ జావగా అయిపోతుంది, తగ్గిస్తే వేడి పెరిగిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన అగ్రిగేటెడ్ కూలింగ్ ప్లాంట్ ను సరైన సమయంలో తెప్పించడంలో ట్రాన్స్ట్రాయ్ విఫలమైంది. మేము ఇప్పుడు ఓన్లీ 1/2 మీటర్ థిక్నెస్ వేయగలుగుతున్నాం, టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి. ఆ కూలింగ్ ప్లాంట్ వస్తే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కాబట్టి డబల్ 1 మీటర్ థిక్నెస్ ఆర్ 1.5 మీటర్ కూడా వేయగలం. పనులు ప్రారంభానికంటే ముందే ప్రాజెక్ట్ సైట్కి రావాల్సిన అగ్రిగేటెడ్ కూలింగ్ ప్లాంట్ ఇప్పటికీ చేరుకోలేదు. ఈ ప్లాంట్ వస్తే గంటకు 720 క్యూబిక్ మీటర్ల చొప్పున 10 గంటల్లో 7,200 క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ వేయొచ్చు. 1.5 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ వేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐస్ ప్లాంట్లతో కేవలం అరడుగు ఎత్తులో మాత్రమే కాంక్రీట్ వేయగలుగుతున్నారు. ఇది పనులపై ప్రభావం చూపిస్తోంది. కాంక్రీట్ పనుల్లో జాప్యం వల్ల స్పిల్వే పనుల లక్ష్యాన్ని 2 నెలలు అదనంగా పెంచుకోవాల్సి వచ్చింది. జియోలాజికల్ పాసింగ్ ఆఫ్ ది ఏరియా, మ్యాపింగ్, సో వేరియస్ డిపార్ట్మెంట్స్తో మానిటరింగ్ చేయాలి. అందరూ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి మాకు అప్రూవల్స్ ఇవ్వాలి. ఇవి కొద్దిగా లేట్ అయినాయి. అలానే డిజైన్స్ని మళ్ళీ మేము రివైజ్ చేసి సబ్మిట్ చేయాల్సి వచ్చింది బేస్డ్ ఆన్ ది డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ రికమెండేషన్స్. వీటన్నిటి వల్ల కొద్దిగా డిలే అయింది. బట్ ఆ డిలేకి అనుగుణంగా స్కెడ్యూల్ కూడా మేము మార్చుకున్నాం. ఆగస్టు మొదటి వారానికి అగ్రిగేటెడ్ కూలింగ్ ప్లాంట్ పోలవరానికి వస్తుందని అంచనా వేస్తున్నారు ఇంజనీర్లు. అది వస్తే కానీ స్పిల్వే పనుల్లో వేగం పెరగదన్నమాట. వచ్చే మార్చి నాటికి 25.7 మీటర్ల ఎత్తులో స్పిల్వే నిర్మించాల్సి ఉంది. ఆ ఎత్తు వరకు నిర్మిస్తేనే గ్రావిటీతో నీళ్లివ్వడానికి వీలుంటుంది. కాంక్రీట్ వేయడంలో జాప్యం వల్ల ఆ టార్గెట్ ని మే నెలకు మార్చుకున్నారు. అయితే అప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అన్నది డౌటే. ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట నిర్మించాల్సిన ప్రాంతం ఇది. ఇక్కడ డయాఫ్రామ్ వాల్ అంటే పునాది నిర్మించే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేపట్టారు. ఈ సంవత్సరం 660 మీటర్ల పొడవున ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మించాలనుకున్నారు. అయితే లక్ష్యాన్ని అధికారులు చేరలేకపోయారు. కేవలం 550 మీటర్లు మాత్రమే ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఇంతలోనే వరదలు రావడంతో గోదావరికి ఈ పనులన్నీ ఇప్పుడు ఆపేశారు. మళ్ళీ డిసెంబర్ వరకు ఈ పనులు మొదలయ్యే అవకాశం లేదు. అంటే దాదాపు 5 నెలల విలువైన కాలాన్ని పోలవరం ప్రాజెక్టు కోల్పోయింది. పురోగతిని కూడా ఆ మేర ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. డయాఫామ్ వాల్ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. గోదావరిలో నీళ్లు ఉండని జనవరి, జూన్ మధ్య 667 మీటర్ల మేర డయాఫామ్ వాల్ నిర్మించాలన్నది టార్గెట్. అయితే అందులో 580 మీటర్లు మాత్రమే పూర్తయింది. 2019 ప్రాజెక్ట్ పూర్తి లక్ష్యంగా డయాఫామ్ వాల్ నిర్మాణ లక్ష్యాన్ని పెట్టారు. అయితే అందులో దాదాపు 80 మీటర్ల మేర వెనుకబడిపోయారు. డయాఫ్రామ్ వాల్ మేము పెట్టుకున్న టార్గెట్ చాలా వరకు రీచ్ అయ్యాం. ఇంకా లాస్ట్లో రైట్ సైడ్ ఎడ్జ్లో చేసే ముందర ఫ్లడ్ వచ్చేసింది. ఫ్లడ్ వస్తే చేయలేం కదా, మెషినరీ మొత్తం మేము 3 days బిఫోర్ ఫ్లడ్డే పైకి తీసుకురావాలి. గోదావరికి ముందే నీళ్లు రావడం వల్ల లక్ష్యాన్ని చేరలేకపోయామని కాంట్రాక్టర్స్ చెబుతున్నారు. అయితే ప్రారంభంలో పేమెంట్లో జరిగిన జాప్యం వల్ల డయాఫామ్ వాల్ పనులు చేయాల్సిన జర్మన్ కంపెనీ వాటిని ఆపివేసింది. ఆ ఎఫెక్టే టార్గెట్ మేర పనులు చేయలేకపోవడానికి కారణమైంది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం కాపర్ డ్యాం నిర్మించాల్సిన ప్రదేశం. ఈ ప్రాంతంలో కాపర్ డ్యాం నిర్మించి 2018 ఖరీఫ్కు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ సంవత్సరం కాపర్ డ్యాం నిర్మాణానికి సంబంధించి కేవలం ముఖ్యమంత్రి శంకుస్థాపన తప్ప మరే కార్యక్రమం కూడా జరగలేదు. ఈలోగా గోదావరికి వరదలు రావడంతో కాపర్ డ్యాం నిర్మాణ పనులన్నీ పూర్తిగా ఆగిపోయాయి. డిసెంబర్ వరకు గోదావరికి వరదలు వస్తాయి కాబట్టి ఆలోగా ఈ కాపర్ డ్యాం నిర్మాణ పనులు జరిగే అవకాశమే లేదు. మళ్ళీ డిసెంబర్లో ఈ పనులు ప్రారంభిస్తే మళ్ళీ గోదావరికి వరదలు వచ్చే జూన్, జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం 5 నెలలు మాత్రమే కాపర్ డ్యాం నిర్మించడానికి సమయం ఉంటుంది. అంతలోగా ఇంత భారీ ఆనకట్టను నిర్మించడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన విషయం. ఈ భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కానీ, ఇటు కాంట్రాక్టర్ కానీ, అధికారులు కానీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలుగుతారా లేదా అన్నది చూడాల్సిన విషయం. 2018 గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వకపోవడం అనేది కేవలం ఈ కాపర్ డ్యాం నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. టార్గెట్ చూస్తే దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ కాపర్ డ్యాం పొడవు ఉంది. దాదాపు 250 అడుగులు అంటే 250 మీటర్ల పైన ఎత్తు వరకు ఈ కాపర్ డ్యాం నిర్మించాల్సి ఉంది. ఇంత భారీ టార్గెట్ని అధికారులు 5 నెలల్లో పూర్తి చేయగలిగితే మాత్రమే ఈ కాపర్ డ్యాం ద్వారా గ్రావిటీ తోటి నీళ్ళు ఇవ్వగలుగుతారు. అయితే కాపర్ డ్యాం ఒకటే పూర్తయితే సరిపోదు.
అటువైపు స్పిల్వే కూడా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇటు కాపర్ డ్యాము అటు స్పిల్వే పూర్తయినప్పుడే ఈ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న పనుల ప్రకారం, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా అన్నది మరొకసారి అధికారుల మాటల్లో విందాం. 2018లో గ్రావిటీతో కుడి ఎడమ కాలువలకు నీళ్లిస్తామన్న సీఎం మాట నెరవేరేలా కనిపించడం లేదు. గ్రావిటీతో నీళ్లివ్వడానికి ప్రధానంగా కావలసిన కాపర్ డ్యాం నిర్మాణంలో ఇప్పటి వరకు తట్ట మట్టి కూడా వేయలేదు. పోలవరం ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనులకు నీళ్లు అడ్డు రాకుండా ఉండేందుకు పనులు జరిగే సైట్కు ఎగువ దిగువన మట్టి రాళ్లతో గోదావరికి అడ్డంగా నిర్మించేదే కాపర్ డ్యాం. గోదావరికి నీళ్లు రావడానికి సరిగ్గా వారం రోజుల ముందు కాపర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఈలోగా నీళ్లు రావడంతో పనులేవీ ప్రారంభించలేకపోయారు. కాపర్ డ్యాం నిర్మాణానికి పునాదిగా ఏం వెయ్యాలన్న దాన్ని సకాలంలో తేల్చలేకపోయారు ఇంజనీరింగ్ నిపుణులు. మొదట్లో షీట్ ఫైల్స్ వాడాలనుకున్నా ఇసుకలో అవి సరిగా సెట్ కావన్న ఉద్దేశంతో డిజైన్ మార్చారు. జెట్ గ్రౌటింగ్ విధానంలో పునాది వేయాలని నిర్ణయం తీసుకుని ఆ డిజైన్ ఆమోదం కోసం పంపి అది వచ్చేసరికి పుణ్యకాలం ముగిసిపోయింది. ఈ సీజన్లో జెట్ గ్రౌటింగ్ పూర్తి చేయాలనుకున్నా వీలు పడలేదు. కాఫర్ డ్యామ్ సంబంధించి యాక్చువల్లీ జెట్ గ్రౌటింగ్ కూడా అయిండాల్సింది, బట్ ఫ్లడ్ మేము అనుకున్నాం కన్నా కొద్దిగా ఎర్లీగా వచ్చేసిందండి. మెయిన్ వైల్ కాఫర్ డ్యామ్ సంబంధించి సాయిల్ అనాలిసిస్ టెస్ట్స్ అవన్నీ కండక్ట్ చేశాం. యాక్చువల్లీ ఆ టెస్ట్లన్నీ అయిన తర్వాత మిషనరీని మేము దింపి జెట్ గ్రౌటింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ బికాస్ ఆఫ్ ది ఫ్లడ్ చేయలేకపోయాం. కీలకమైన ఈ పనులను ముందే పూర్తి చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నవంబర్, డిసెంబర్ నాటికి గోదావరిలో నీటి రాక తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే జెట్ గ్రౌటింగ్ ప్రారంభిస్తారు. పోలవరం ప్రధాన ఆనకట్టకు ఎగువన 2.1 కిలోమీటర్లు, దిగువన 1.4 కిలోమీటర్ల పొడవున కాపర్ డ్యాంను నిర్మించాల్సి ఉంది. ఒక యూనిట్తో రోజుకు 30 మీటర్ల మేర జెట్ గ్రౌటింగ్ చేయగలమని అధికారులు చెబుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ఒకేసారి 4 యూనిట్లతో చేస్తే కానీ 2018 జూన్ కల్లా కాపర్ డ్యాం పూర్తి చేయలేమని అంటున్నారు. ఈ కాఫర్ డ్యామ్ స్టార్ట్ చేసే ముందు జెట్ గ్రౌటింగ్ స్టార్ట్ చేసి ఫౌండేషన్ ట్రీట్ చేయాలి. ఫౌండేషన్ ట్రీట్మెంట్ అయిన కొద్దీ ఈ ఎర్త్ వర్క్ ఆఫ్ ది కాఫర్ డ్యామ్ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది చాలా హెక్టిక్ వర్క్. దీనికి సంబంధించి మేము ప్లానింగ్ కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. సో ఏ కాంట్రాక్టర్ అయితే దీన్ని వేగవంతంగా టైంలో చేయగలరో వారినే దింపుతాం. జెట్ గ్రౌటింగ్ పూర్తయితేనే కాపర్ డ్యాం నిర్మాణాలను మొదలు పెడతామని అంటున్నారు. కాపర్ డ్యాం వెడల్పు 42 మీటర్లు, ఎత్తు 30 మీటర్లు ఉంటుంది. ఇంత భారీ కట్టను 2018 జూన్ నాటికి అంటే 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అది జరిగితేనే గ్రావిటీతో నీళ్లొస్తాయన్నమాట. ట్రాన్స్ట్రాయ్ సామర్థ్యం మీద నమ్మకం లేని ప్రభుత్వం జర్మనీకి చెందిన కెల్లార్ అనే సంస్థకు జెట్ గ్రౌటింగ్ పనులు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అనుకున్నట్టుగా ఏవైనా అవుతున్నాయంటే అవి రేడియల్ గేట్ల నిర్మాణం మాత్రమే. 48 గేట్లకు గాను ఆ నిర్మాణ పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్ని గేట్లు ఇప్పటివరకు తయారయ్యాయి, అవి ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. పోలవరం గేట్లు స్పీడ్గా తయారవుతున్నాయి. అనుకున్న దానికంటే ముందే గేట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులో గేట్స్ 48 గేట్స్ ఉన్నాయండి. ఈ 48 గేట్స్ సంబంధించి స్కిన్ ప్లేట్ అరేంజ్మెంట్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది గేట్ స్కిన్ ప్లేట్ అరేంజ్మెంట్ అంటారు. 48కి సంబంధించి 33 స్కిన్ ప్లేట్ అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఇంకా 16 ఉన్నాయి. ఆగస్టు 2nd వీక్కి టోటల్ అయిపోతాయి. అన్నిటికంటే చూస్తే అదే పాజిటివ్. ఇది చాలా అహెడ్ ఉంది, అంటే మేము ఇచ్చిన టార్గెట్ కన్నా అహెడ్ ఉంది గేట్స్. ప్రాజెక్టుకుండే 52 గేట్లలో ఇప్పటి వరకు 36 గేట్లు తయారు చేశారు. నవంబర్ నాటికి స్పిల్వే పూర్తయితే గేట్లు బిగించే పనులు మొదలవుతాయి. గేట్స్ ఎరెక్షన్ నవంబర్ నుంచి ఎరెక్ట్ చేయాలని ప్రోగ్రాం ప్రకారం మేము పెట్టుకున్నాం. ఆ టైంకి స్పిల్వేలో పియర్స్ ఎన్ని పియర్స్ రెడీ అవుతాయి అయిన పియర్ల మధ్యలో గేట్స్ ఎరెక్షన్ స్టార్ట్ చేస్తాం. అయితే ఆలోపు స్పిల్వే పనులు కావాల్సి ఉంది. ఇది పోలవరం ప్రస్తుత పరిస్థితి. పనులు వేగంగా జరగాలని ప్రభుత్వం తపన పడుతుంది, కానీ ఆ మేర పనులు జరగడం లేదనేది ఇక్కడ ఉన్న ప్రోగ్రెస్ని చూస్తే అర్థమవుతూ ఉంది. పనులు ఇప్పుడు జరుగుతున్న దానికి రెట్టింపు జరిగితే కానీ అనుకున్న ప్రకారం పోలవరం కళ సాకారమయ్యే అవకాశం లేదు.
ప్రతి వారం ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నా ముఖ్యమంత్రి విధిస్తున్న లక్ష్యాలను మాత్రం అధికారులు కాంట్రాక్టర్లు చేరుకోలేకపోతున్నారు. అయితే భారీ యంత్రాలు భారీ ఎత్తున సాధనా సంపత్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును అంత తేలిగ్గా వారం వారం సమీక్షలతోటి పూర్తి చేయలేమని, వారం వారం టార్గెట్లతోటి రీచ్ కాలేమనేది అధికారులు చెబుతా ఉన్నారు. మొత్తానికి కొంత పురోగతి అయితే కనిపిస్తున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుని 2019 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేసే విధంగా అయితే మాత్రం ఇక్కడ పనులు జరగడం లేదు. పనుల వేగం అయితే బాగా పెరగాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ సైట్ నుంచి కెమెరా వివరాలతో కలిసి చంద్రశేఖర్, NTV.